గోవింద గోవింద నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా! ఏమకో ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విపునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమకో ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువం విప్పుడిదేమో చింతింపరు చెలులు. నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు, నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు, నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా. ఏమకో ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర మొల్లలు తురుముల ముడిచిన బరుగున మొల్లపు సరసపు మురితెమున జల్లనపు పొడి జారగపతిపై చల్లేనటి పలు జాజర, జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. భారపు కుచములపై పై కడు సింగారము నెరపిడి గంధవొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర, జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. పింకపు కూటమి తెనగటి చెమటల పంకపు పూటల పరిమళము, వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర, జగడపు చనవుల జాజర సగినల మంచపు 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 జాజర, జగడపు చనవుల జాజర, జగడపు చనవుల జాజర, జగడపు చనవుల జాజర. ఈ నగ చూడవే ఎంత బాగుందో, ఈ కెంపుల హారం చూడు ఎంత బాగుందో కదూ. ఏది స్వామివారి ఆరాధనకు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే. తీరిక లేని పనులు బావా, మర్చిపోయా. నువ్వు ఆ పట్టు చీర లెక్క పెట్టు, నేను నగలు లోపల పెట్టేస్తాను. మెడలెక్కి నిన్ను చూసి కుడేవని ఆశతోడ పడుదేరి ఉస్సురందుర వెంకట్. ఎలా కోయిలా, మన శోభన మహోత్సవం జరిగి సరిగ్గా సంవత్సరమైంది కదూ.
సంకీర్తనాచార్యులు వారు మన ఆస్థానంలో అడుగుపెట్టి అమరగానం చేసింది కూడా ఇదే రోజు. ప్రభు, మాదో కోరిక తీర్చరా. శోభన మహోత్సవ మహాపర్వదినాన దేవేరి కోరడము మేము కాదనడమునా మీ మదిలో ఉన్నది ఈ మది. పద్మావతి వెంకటేశ్వర్ల సరాగాలపై ఆ గానగంధర్వుడు పాడే పాటలు అద్భుతం. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది. అదెంత పని? తక్షణమే అన్నమాచార్యుల వారిని ఇక్కడికే పిలిపిస్తాం, ఇంపుగా పాడిస్తాం. హరిహరి, కోరకూడనిది కోరుతున్నారు. నరహరిని కీర్తించు నా నాలుకతో నరులను కీర్తించడమా? అపచారం, అపచారం. నరులను కీర్తించినచో అపచారం. మేము నరోత్తములం. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి. మా దేవేరి ముచ్చటపడినది, మాట ఇచ్చిది. మా మాట మన్నించుట మీ విధి. పాడండి. పాడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, ధిక్కరిస్తున్నాను. అంతం పడితే అంతం చూస్తాం. నా సంగతి నీకింకా తెలియదు. పిల్లన గ్రోవితో పిడుగు శబ్దాలు మురోయించగలం, కోకిలతో కావు కావు మలిపించగలం, తడిగుడ్డలో టపటపా పేలాలు వేయించగలం. కానీ హరినామం తప్ప నా నోట మరింకేదీ పలికించలేదు. చింత పిక్కల మాటలు మాట్లాడు. నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? దండనాద ప్రభు, చెరుకో చెరుకో బెల్లం పెట్టు అంటే పెడుతుందా? పెట్టదు ప్రభు. గానుగలు వేసి తిప్పి పిప్పి చేసి రసం తీసి బాణలో పోసి సండ్ర నిప్పుల మీద సలసల కాస్తి బెల్లం పుడతాది ప్రభు. ఈ బడుగు బాపడిని 3 రాయల గండ సంఖ్యలతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసన పెట్టు, పిచ్చి కొట్టుడు కొట్టు. ఏంది అని పేరు? అమ్మమ్మయ్యా, పప్పేం కాదు, పిచ్చోడిగా ఉండవే. యో సావు దెబ్బలు తింటా కూడా గమ్మున ఉండవే. యో ఏం చేయమన్నాడే మా రాజు? నిన్ను బండలెత్తమన్నాడా? పాట పాడమన్నాడు. నువ్వు అవి వీకినావో, నువ్వు ఈ వీకినావో అని 4 ముక్కలు పాడేస్తే పోలా? యో పాడితే బతికిపోతావ్యా, పాడైపోతే పాడైపోతావ్యా. ఏంటి అని అవుతా ఉన్నావో? నాకు మంటెక్కిపోతా ఉన్నది. రే ఈ 4 పాకాలతో వేగండి రా. పాడబ్బా. నీ ముఖాన్ని దిక్కులేని సాగు రాసినాడు బా. దిక్కులేని సావా? నాకు దిక్కు లేదా? ఎవరున్నారయ్యా నీకు దిక్కో? ఉగ్ర నరసింహుడై పెళపెళార్భావాలతో ఉక్కు స్తంభాలనే పెడగించుకోవచ్చిన ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. నువ్వేమన్నా భక్త ప్రహ్లాదుడువా, శ్రీకృష్ణ కుచేరుడువా, లేక సతీ సక్కుబాయివా? ఆ సావి నిన్ను కాపాడడానికి నేరుగా రావడానికి రమ్మనమే చూస్తాను. రమ్మనమయ్యా. నిద్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ. ప్రళయమారుత ఘోర భస్త్రికా భూతార లలిత నిశ్వాస డోలార జనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ, నరసింహ. దారుణోజ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ, వెంకట నారసింహ, వెంకట
పెదవులు